చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమర్ మరాహలో అమ్మా నా కెమెరా ఎక్కడా? శ్వేత శ్వేత అమ్మమ్మ ఏంటి ఆఫీసరు వీడొచ్చాడా? ఎన్నిసార్లు చెప్పాలి నా కెమెరా టచ్ చేయొద్దని? అరే ప్లీజ్ రా, ఆ పక్కింటి పింకీకి నాకంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని తెగ పూసులు కొడుతుందిరా. ఈ వీడియో మాత్రం పక్కా వైరల్ అవుతుందిరా. ప్లీజ్ రా. నీ తొక్కలో రీల్స్ కి నా కెమెరా కావాల్సి వచ్చిందా? తొక్కలో రీల్స్ అయితే ఇదెందుకు వాడతావురా? చాలా కష్టపడి ఒక్క స్టెప్ నేర్చుకున్నావురా. బామ్మ కూడా బాగా చేస్తుంది. ఒక్కసారి ప్లీజ్ రా, ఈ ఒక్క వీడియో రా. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ రా అన్నయ్య, బంగారం. ఒప్పుకోరా. ప్లీజ్ రా, ఒక్కసారి ప్లీజ్ రా. ప్లీజ్ రా. సరే, ఒక్క కండిషన్. నా సామాన్ అంతా మీరు ప్యాక్ చేస్తారా? చేస్తారా? చేస్తాం. చేస్తారా? సరే, రెడీ. అయ్యా అయ్యా ఆల్రెడీ బయలుదేరామయ్యా. ఆందివే ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకొస్తున్నామయ్యా. మేడం, అదే ఆ కాకి తోకెత్తినప్పుడు ఫోటో తీసిన ఆ ఫోటోగ్రాఫర్ మేడం. వస్తున్నా మేడం. విష్ణు, ఒరే విష్ణు, నీకు ఇదేమన్నా బాగుందారా? అమ్మన్రా, వదిలేరా. కొంపతీసి ఫ్యామిలీ మొత్తం వస్తున్నారంటే అసలు బండ్లు కరీలేదు. హాయ్, వీళ్ళు ఎక్కడికి రా? మన ప్లాన్లు లేరుగా. చిన్న మేనేజ్మెంట్ మావా, ఎరికిపోయారు. చూసుకోలేదు. ఒరే సముద్రం, నువ్వైనా చెప్పురా. 9 నెలల్లో మోసినప్పుడు లేదే ఏంటి? ఇది తీసుకో. ఇటివ్వు. ఇది ఇది కూడా తీసుకో. ఇది కూడానా? కాదా? రే ఇట్రా. బయలుదేరే ముందు ఎక్కడికైనా అడగకూడదని అడగలేదు. ఎక్కడికి రా? ఇప్పుడైతే అడగచ్చా? చెప్పరా. బెంగళూరుకి. నీ కొడుకు పెద్ద డ్యూయట్ షూట్ చేయబోతున్నాడు. ఆఫ్టర్ దిస్ సాంగ్ హీ విల్ బికమ్ ఏ బిగ్ కెమెరామ్యాన్ అండ్ ఐ విల్ బికమ్ హిస్ ఈవెంట్ మేనేజర్. డ్యూయట్ ఏంట్రా? పని మానేసి సినిమాలు తిరుగుతున్నారా? సినిమాలు కాదు, పెళ్ళే. అయినా ఈ రోజుల్లో పెళ్లికి ముందు పాటలు చాలా కంపల్సరీ అయిపోయాయి. పోయే కాలం కాకపోతే పెళ్లికి ముందు పాటలేంట్రా? పెళ్ళైన తర్వాత ఎలాగో పాటలే కదా మమ్మీ. దట్స్ వై దే ఆర్ షూటింగ్ ఏ సాంగ్ బిఫోర్. సున్నుండలు మర్చిపోకుండా తిను. ఓకే అమ్మా. నా మేకప్ కిట్ తీసుకురా, మర్చిపోక. నాన్న.